గుంటూరు నగరాన్ని వానలు ముంచెత్తాయి. తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, గుంటూరు నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. రాత్రి కుండపోతగా కురిసిన వానకి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా శివారు కాలనీలు, ప్రధాన రహదారులు అన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోని చుట్టుకుంట ప్రాంతం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే వ్యవసాయ కమిషన్ కార్యాలయం మొత్తం కూడా వర్షపు నీటిలో మునిగిపోయి ఉంది. ఇక్కడ ఆవరణ మొత్తం కూడా భారీ ఎత్తున వరద చేరింది. దాదాపు మోకాలు లోతు నీళ్లు చేరడంతో వ్యవసాయ కార్యాలయంలోకి వెళ్లేందుకు అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అలాగే కార్యాలయం లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. అదేవిధంగా చుట్టుకుంట పక్కనే ఇక్కడ మనకి ప్రధానంగా రైతు బజార్ కూడా ఉంది. రైతు బజార్ కూడా చూసినట్టు రైతు బజార్లోని దుకాణాలన్నీ కూడా మూత వేసిన పరిస్థితి. రైతు బజార్ మొత్తం కూడా నీట మునిగింది. రైతు బజార్లో ఉన్న చిరు వ్యాపారులు వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోకాలు పైగా నీళ్లు, వరద నీరు లోపలికి చేరడంతో షాప్ దుకాణాలు తీయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అటు చిరు వ్యాపారులు ఏదైతే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, తమ సరికంతా కూడా ఈ వాన నీటి వల్ల దెబ్బతినే పరిస్థితిని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు నగరంలో ప్రధాన ప్రాంతాలు అటు ఏటగ్రహారం కావచ్చు, అదేవిధంగా చుట్టుకుంట అన్ని కాలనీలు కూడా పూర్తిగా మోకాల్లో నీళ్ళలో మునిగి ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టు రాత్రి నుంచి కూడా అతి పెద్ద భారీ వర్షం కురిసింది. దాదాపు చేపల్ మండలంలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇతర మండలాల్లో కూడా సగటున 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని వాగులు, వంకలు అయితే పొంగి పొలుతున్నాయి. అదేవిధంగా పంట పొలాలన్నీ కూడా నీట మురిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వరి, అదేవిధంగా మిరప, పత్తి పేలైతే ఇప్పటికే పంట వేసి ఉన్నారు. ఈ అన్ని కూడా పూర్తిగా చెరువులు తలపించడంతో అక్కడ పంటలన్నీ దెబ్బతినే పరిస్థితిని రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య అయితే తలెత్తింది. వరద నీటి వల్ల ప్రధానంగా గుంటూరు శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ అనేది కూల్చివేత నేపథ్యంలో ఇటు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ రాకపోకలు సాగించేందుకు కూడా ఎటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 2 మార్గాలు కూడా ఇప్పుడు ఈ వరద నీటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. అయితే అటు నగరవాసులు కూడా ఎటు పోలేని పరిస్థితి. ఇటు నగరంలో ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున వరద నీరు అయితే కనిపిస్తూ ఉంది. అటు డ్రైనేజీలు పొంగి పొరులుతూ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే ఇది వ్యవసాయ కమిషన్ కార్యాలయం. ఈ కార్యాలయంలో మోకాళ్ళ పైగా వరద నీరు ఉంది. ఇక్కడ వాహనాల ద్వారా ఆటోలు, అదేవిధంగా జీబులు, కారుల్లో మాత్రమే సిబ్బందిని తరలిస్తున్నారు. మామూలుగా నడిచి వెళ్లే అవకాశం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నగరంలో లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు అన్నీ కూడా పూర్తిగా జలమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయింది. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తున్నట్టు పల్నాడు జిల్లా కావచ్చు, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, 3 ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధాన మార్గాలన్నీ కూడా జలమయంతో నిండిపోయి ఉన్నాయి. ప్రధానంగా అటు గుంటూరు అమరావతి మార్గంలో అయితే పలు వాగులు అయితే పొంగి పొలుతున్న నేపథ్యంలో అటైతే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా అమరావతి పుణ్యక్షేత్రం నుంచి విజయవాడకి వెళ్లే మార్గంలో కూడా ఉన్న పలు వాగులు కూడా పూర్తి స్థాయిలో పొంగి పొలుతున్న నేపథ్యంలో అటు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు పల్నాడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాత్రి వర్షం పడిన నేపథ్యంలో పలు గ్రామాలలోకి వరద నీరు చేరింది. దీంతో వాగులు, వంకలు అయితే ఎక్కడెక్కడ పొంగి పొలుతుందో, ఎక్కడెక్కడ జనజీవనం స్తంభించిపోయింది, రాకపోకలు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో విద్యా సంస్థలకి, కళాశాలకు వెళ్ళే పిల్లలు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్టు మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ వరద నీటి వల్ల, ఈ వర్షం వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గుంటూరు జిల్లా ఎక్కడ చూసినా కూడా వరద నీరు కనిపిస్తుంది, మోకాళ్ళలో ఎలా అనిపిస్తుంది? చాలా దారుణమైన పరిస్థితి. ఈ మన నల్లపాడు నుంచి వచ్చే డ్రైన్ నుంచి బాగా విపరీతమైన వరద వచ్చింది. పైన ఇక్కడ మన సత్తెనపల్లి వాగులాగా చాలా విపరీతమైన వరదలో చాలా దారుణంగా తయారైంది ఈ రోడ్డు అంతా. గతంలో ఈ ఇంత వరద అంటే ఏ కాలనీ చూసినా కానీ లోతట్టు జలమయం అయిపోయాయి, మోకాళ్ళ పైగా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యాలయం చూసినట్టయితే అటు రైతు బజార్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా నీట మునిగింది. గతంలో ఇలా జరిగిందా? ఇప్పుడే ఎంత నీరు వచ్చింది? గతంలో ఒకసారి జరిగింది, మళ్ళీ ఈ వరద ఇప్పుడే రావటం. ఎలా నగరవాసులు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. జనాలు రాకపోకలకి ఎలా అనిపిస్తుంది? రాత్రి బాగా వర్షం విపరీతంగా కురిసింది. దాదాపు 3 గంటలు ఆగకుండా భారీగా వర్షం కురవడం వల్ల ఈ విధంగా వచ్చినాయి. దీంట్లో భాగంగా ఎందుకంటే గతంలో ఎప్పుడు చూడలే విధంగా ఇళ్లలోకి నీళ్ళు రావటం. కారణం ఏంటంటే దాదాపు ఈ మధ్య కాలువలు కడతా ఉన్నారు. ఇక్కడ మనం కనపడుతూనే ఉన్నాయి. కొత్తగా కాలువలు కట్టడం వల్ల, ఆ పని వర్క్ జరగడం వల్ల మధ్యలో ఆటంకాలు ఏర్పడి ఈ విధంగా నీళ్ళు వచ్చినట్టుగా చెబుతా ఉన్నారు అధికారులు. త్వరగా చేస్తామని చెబుతా ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెచ్చుకున్నారు. సార్ చెప్పండి, మీ ప్రాంతంలో ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. ఎంత వాన పడింది, ఏంది నీళ్ళు అంతా ఏంటి? ఇప్పుడు చిన్నపాటి వర్షం పడినా కానీ ఏదో ఏటగ్రహారం కానివ్వండి, హనుమానారు కానివ్వండి, శ్రీరామనారు కానివ్వండి, మొత్తం మునిగిపోతా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ డ్రైన్ సఫిషియెంట్గా అవుట్ఫాల్ డ్రైన్ కట్టకపోవటం. అవుట్ఫాల్ డ్రైన్ గతంలో కొంత కట్టాం, ఇక కొంత డ్రైన్ మిగిలిపోయింది. కొంత డ్రైన్ మిగిలిపోతే ఆ డ్రైన్ మన పెట్రోల్ బంక్ దగ్గర కొంత, ఈ మోటార్ని కొంత కట్టాల్సి ఉంది. ఇది పెండింగ్ పడి
దరిదాపుగా సంవత్సరం నుంచి వీళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ పెండింగ్ వల్ల వీళ్ళైతే ఎక్కడికక్కడ కట్టలు అడ్డం వేశారు. కట్టలు అడ్డం వేసేసరికి వెనక దాన్ని వాటర్ అన్ని పేటల మీద పడిపోతున్నాయి. అదేవిధంగా కోడెల ప్రసాద్ అది బిల్డింగ్ ఉంది అక్కడ, ఆ బిల్డింగ్ దగ్గర అక్కడ వరకు అవుట్పాట్ డ్రైన్ కట్టారు. ఆ బిల్డింగ్ అవతల అవుట్పాట్ డ్రైన్ కట్టారు. అక్కడ వరకు ఆగిపోయింది. అక్కడ వరకు ఆగిపోవడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళారంట. వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్పి అక్కడ డ్రైన్ కట్టడం అవుట్పాట్ డ్రైన్ కట్టడం ఆపారు. ఆ డ్రైన్ కట్టడం ఆపటం వల్ల ఆ వాటర్ వెళ్ళక దాని ప్రాబ్లం వల్ల ఇన్ని పేటలు మునిగిపోతున్నాయి. లక్ష్మీనగర్ కానీ సాయినగర్ కానీ కాలనీలో వరద నీరు వచ్చింది. కార్పొరేషన్ అధికారులు కావచ్చు, అధికారులు కానీ వచ్చి స్పందించారా? ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే మేము బెయిల్ అవుట్ చేస్తాం, కావాలంటే మేము మోటార్లు పెడతా ఉన్నారు. మోటార్ పెట్టి ఎక్కడ తోలిపోయాలి మేము? నువ్వు కాలువలు సఫిషియెంట్ కట్టి కాలువలో వాటర్ పంపించాలి. కానీ మేము చెప్పాం సిల్ట్ తీయమని చెప్పాం. ఇది సమ్మర్లో తీయాల్సిన సిల్ట్ ఇంతవరకు తీయలా. నీకు సిల్ట్ తీస్తానే కదా నువ్వు ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ముందు జాగ్రత్తలు ఉండాలి. ముందు జాగ్రత్తలు లేకుండా వర్షాకాలం ఎండాకాలం చేయాల్సిన పని ఎండాకాలం చేయాలి, వర్షాకాలం చేయాల్సిన పని వర్షాకాలం చేయాలి. ఎండాకాలంలో సిల్ట్ తీయాలి. ప్రతి సంవత్సరం సమ్మర్లో సిల్ట్ తీస్తారు. ఈ సంవత్సరం సిల్ట్ తీలా. వాళ్ళు అరకొరగా తీసింది కూడా అరకొరగా సిల్ట్ తీశారు. ఆ సిల్ట్ తీయడం వల్ల ఈ బురద నువ్వు ఒక్కసారి వాటర్ వచ్చినప్పుడు బురద అంతా రోడ్ల మీదకి వచ్చేసి బురదమయమైపోయి రోగాలు జబ్బులు వచ్చేస్తున్నాయి. అది చెప్పండి, మీ వ్యవసాయ శాఖ కార్యాలయంలోకి వెళ్ళడానికి కూడా నీళ్లు పూర్తిగా వచ్చేస్తున్నాయి. ఎట్లా ఉద్యోగులు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు మేము దాదాపుగా గంట నుంచి వెయిటింగ్ చేస్తున్నామండి. ఈ గంట నుంచి కూడా ఏంటంటే ఫ్లోటింగ్ ఇట్లానే ఉంది. మేము 2 వీలర్లో కూడా పోలేని పరిస్థితి అయిపోయింది. ఒకవేళ మేము లోనికి వెళ్ళాకనే సాయంత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కోసారి బండ్లు వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ నుంచి అట్లానే వెళ్ళిపోతున్నాం. ఇందాక గంట నుంచి మేము వెయిటింగ్ చేస్తున్నాను. మన వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్స్ మీద వాటర్ క్యాన్లు తెచ్చుకున్న వెహికల్స్ ఎక్కి లోనికి వెళ్తున్నారు. లోనికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇక బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఇది ఇప్పుడే కాదు, మేము ప్రతి చిన్న వర్షానికి కూడా ఈ కాలువలన్నీ బాగా ఫుల్ బ్లాక్ అయిపోయి మాకు ఆఫీసులో పైదాకా వస్తున్నాయి నీళ్లు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మరి ఎవరిక్కడ పట్టించుకునే వాళ్ళు లేదు. కాస్త ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అది డ్రైనేజ్ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల ఈ నీరంతా కూడా మా కార్యాలయంలోకి వచ్చిందని చెప్పి కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇటు ప్రధానంగా గుంటూరు మాచర్ల ప్రధాన రహదారి మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో రాకపోవడానికి అయితే కొంతమేరకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు వెంటనే స్పందించి రాకపోకలు సవ్యంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా భారీ ఎత్తున వరద రావడంతో, అంటే పెద్ద ఎత్తున రాత్రి అంతా కూడా వర్షం కురవడంతో ఆ నీరంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా పోలేకపోవడం వల్ల కొంతవరకు ఈ కాలనీలోకి, అదే ముంపు ప్రాంతాల్లోకి వచ్చిందని, శివారు కాలనీలో అయితే ఇంకా వరద నీరు ఎక్కువగా ఉందని ఇప్పటికైనా సరే అటు మున్సిపల్ అధికారులు కావచ్చు ఎవరైనా స్పందించి ఈ వరద నీరు డ్రైనేజీల ద్వారా పోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.